హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అటుకులతో ఒక క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా మినపప్పుతో చేసుకునే వడల కన్నా ఈ అటుకులతో చేసుకునే వడలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది. అంత బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు అటుకులను వేసుకోవాలి. ఈ వడలు చేసుకోవడానికి పల్చటి అటుకులు కాకుండా కొద్దిగా లావుగా ఉండే అటుకులనే తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత అటుకులు బాగా నానతాయి. ఇప్పుడు చేత్తో ఒత్తుకుంటూ పిండి ముద్దలా తయారు చేసుకొని వడలు వేయడానికి వీలుగా ఉండేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలా తయారు చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 నుండి 3 వరకు పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం, కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల వడలు చాలా క్రిస్పీగా ఉండడమే కాకుండా వడలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుంటూ పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను పుల్లటి పెరుగు 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను మరీ పల్చిగా చేశారంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. అదే కొంచెం గట్టిగా చేశారంటే గట్టిగా వచ్చేస్తాయి. దాన్ని బట్టి మీరు చూసుకొని 1/2 కప్పు వరకు పెరుగు మాత్రం వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు పిండి అనుకోకుండా చేతికి కొద్దిగా నూనె రాసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ రౌండ్ గా చేసుకున్నాక చేత్తో అతుకొని మధ్యన హోల్ పెట్టుకున్నారంటే చక్కగా వడ వస్తుంది. సైడ్లంట పగిళ్ళు వచ్చినా పర్వాలేదు, చేత్తో ఇలా అతుకుంటే గనక అడ్జస్ట్ అయిపోతుంది. ఒక వాయికి సరిపడా వడలు ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియంలో పెట్టుకుని రెడీ చేసుకున్న వడలు ఒక్కొక్కటిగా కడాయిలో ఎన్ని సరిపోతాయో అని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగారంటే వడలు కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వడలు వేయించేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేయించుకున్నారంటే లోపల వరకు బాగా వేగి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేగాలంటే ఒక 5 నుంచి 6 నిమిషాలైనా పడుతుంది. 2 వైపులు చక్కగా వేగాక జల్లెల్లో తీసుకున్నారంటే టేస్టీగా ఉండే అటుకులతో వడలు రెడీ అయిపోతాయి. వీటిని పల్లి చట్నీతోనైనా, టమాటా చట్నీతోనైనా, లేకపోతే నార్మల్ గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.